బీజేపీ అలయన్స్ ఉంటే బీజేపీ క్యాండిడేట్ అయినా, బీజేపీ అలయన్స్ లేకపోతున్నా క్యాండిడేట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని అందరు చెప్తున్నారు. బహుశా అదే జరగచ్చేమో. ఎందుకంటే బలమైన క్యాండిడేట్ కావాలి. అక్కడ నానిని ఎప్పుడైతే వీళ్ళు వదులుకున్నారో నానికి తగ్గ క్యాండిడేట్ కావాలి. నానికి తగ్గ క్యాండిడేట్ అంటే వాళ్ళ తమ్ముడినే తీసుకొచ్చి పెట్టినంత మాత్రం చేత అదేదో డగ్ ఆఫర్ గా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అసలు చిన్ని ఎంతమందికి అందుబాటులో ఉంటారంటే, ఎంతమందికి బాగా తెలుసు, ఎంతమంది ఆయన ఓన్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఓటు వేయాలంటే ఓన్ చేసుకోవాలి. అందువల్ల ఆయన్ని చిన్నిని ఓన్ చేసుకుంటారా చేసుకోరా అనేది చాలా ఇంపార్టెంట్. దానికి డబ్బుల వ్యవహారం పెద్ద ఇబ్బంది లేదు. ఆయన కూడా ఎన్ఆర్ఐ, ఆయన కూడా బాగా ఎన్ఆర్ఐ అంటే అక్కడ అమెరికాలో మంచి మంచి కంపెనీలు పెట్టి ఆయన కూడా సంపాదించినాడు చిన్ని. అందువల్ల ఏంటంటే డబ్బుల వ్యవహారం కాదు ఇక్కడ. బట్ ఎవరిని ఓన్ చేసుకోగలుగుతారు? సుజనా చౌదరి గారు అయితే అందరూ మనవాడు అనుకుంటారా? ఆ మనవాడు ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మనవాడు అనుకోవడం అనేది విజయవాడలో కానీ గుంటూరులో కానీ చాలా ఇంపార్టెంట్. ఆ మనవాడు అనుకుంటారా అనుకోరా? సో ఆ మనవాడు అనుకోవాలి కూడా. ఇది రెండో ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఆ మనవాడు అనుకోకపోతే కూడా తేడా వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే సుజనా చౌదరి గారు అయితే ఖచ్చితంగా టగ్ ఆఫర్ గా ఉండే అవకాశం ఉంది. చిన్ని కన్నా కూడా సుజనా చౌదరి గారు అయితే టగ్ ఆఫర్ అయ్యే అవకాశం ఉంది. అది ఏ పార్టీ నుంచి ఉంటాడు అనేది తర్వాత విషయం. మీరు చెప్పింది అందుబాటులో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదేమి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కాదు. చట్టసభల్లో ఉంటారు ఎంపీలు అంటే. నా చిన్నప్పుడు కూడా అలాగే అనుకునేవాళ్ళం. ఎంపీ గారంటే 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాడు, ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతాడు. ఆయన చాలా పెద్ద ఆయనంట, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడంట. ఆయన 5 ఏళ్ళకి ఒకసారి మాకు కృష్ణా జిల్లా గుడివాడు నేను, మాకు మాగంటి అంకిరెడ్డి గారు ఉండేవాడు. ఆయన 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే చూడగలిగే వాళ్ళం మేము. అట్లాంటి రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఓటు వేసేది పంచాయతీ ఓటుకి వేయట్లేదు, మనం ఎంపీకే వేస్తున్నాము. ఎంపీకి వేసేది పల్లెటూరులో వాళ్ళు కూడా వేస్తున్నారు. పల్లెటూరులో వాడు కూడా ఎందుకు డైరెక్ట్ గా వేస్తున్నాడు? పంచాయతీ బోర్డుకి వేసి పంచాయతీ బోర్డుని ఇండైరెక్ట్ గా ఎందుకో, ఇండైరెక్ట్ ఎలక్షన్లు కాదు డైరెక్ట్ ఎలక్షన్లు. సో పంచాయతీ స్థాయి వాడు కూడా డైరెక్ట్ గా ఓటేస్తున్నప్పుడు పంచాయతీ స్థాయి వాడికి కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఓటేసేటప్పుడు మాత్రం వచ్చి నమస్కారం పెట్టేసి ఓటేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చే వాళ్ళని ఇప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో అందువల్ల గుంటూరులో అయినా సరే, విజయవాడలో అయినా సరే ఇప్పుడు గుంటూరులో ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. గుంటూరులో ఏంటంటే భాష్యం విద్యా సంస్థ, శ్రీరామ్ గారు వినిపిస్తోందా? గుంటూరులో లోకల్ ఆయన భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారు, భాష్యం రామకృష్ణ గారు, ఆయనకి దగ్గర 4-5 లక్షల కుటుంబాలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి ఆయనకి. వాళ్ళ ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్స్టిట్యూషన్ చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, ఇలా యుఎస్ అటు వెళ్ళిన వాళ్ళే. ఈయన చంద్రశేఖర్ గారి అభ్యర్థిత్వాన్ని పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు, బట్ ఆయన అందుబాటులో ఉంటారు కదా. ఇప్పుడు గల్లా జయదేవ్ అనుభవం మళ్ళీ రిపీట్ అవుతుందనే ఒక మాట అయితే చాలా బలంగా టీడీపీ క్యాడర్స్ నుంచే వినిపిస్తోంది. ఇప్పుడు మాకు అందుబాటులో లేని ఎంపీని ఎన్నుకోవడం కోసం ఉత్సాహంగా వెళ్ళి పోలింగ్ బూత్ల దగ్గర క్యూల్లో నుంచోవాల్సిన అవసరం లేదు ఎవరికి. ఆ మాట వస్తుంది. అంటే తెలుగుదేశం ఎవరిని కన్సిడర్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా కన్సిడర్ చేస్తారండి. ఎందుకంటే ఇందాక ఇంకొక మన మిత్రులు చెప్పినట్టు కొన్ని రోజులు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్ సెషన్ లో అక్కడ ఉండాలి, అక్కడ మాట్లాడాలి. అది అయిపోయిన తర్వాత మధ్యలో అమెరికా వెళ్ళి వస్తూ ఉండాలి. ఆ అమెరికా వెళ్ళి వచ్చే కార్యక్రమం అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 నెలలు 6 నెలలు మళ్ళీ ఉండి మళ్ళీ వస్తూ ఉండాలి. ఇదంతా పోతే అసలు నియోజకవర్గంలో ఉండేది ఎప్పుడు, ఎన్ని రోజులు ఉంటారు సంవత్సరంలో? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఓన్లీ ఆ విద్యా సంస్థల పేరు చెప్పుకుని ఓట్లు పడతాయి అంటే కూడా అది వేరే విషయం. ఎందుకంటే అసలు అలాగైతే రామకృష్ణదేవరాయలు గుంటూరులోనే ఉండొచ్చు, వాళ్ళకి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కూడా డైరెక్ట్ గా చాలా మంది తోటి టచ్ లో ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ గా అది కొంతవరకు పనిచేస్తుంది తప్ప ఇందాక మనం ఇవే మాట్లాడుకుంటున్నాం. అక్కడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో డబ్బులు పెట్టడానికి మన వాళ్ళు ఎలా అయితే కావాలో ఓట్లు వేయడానికి ఖచ్చితంగా ఎస్సీలు బీసీలు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎస్సీలు బీసీలు మాత్రమే అక్కడ డిసైడ్ చేస్తారు, మిగతా ఎవరు డిసైడ్ చేయరు. సో ఈ ఎస్సీలు బీసీలు ఎవరి వైపు మళ్ళుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత ముందు అయితే బీసీలు గంపకొత్తగా తెలుగుదేశానికి వేస్తారు అనుకునే వాళ్ళు, ఇప్పుడు బీసీలు గంపకొత్తగా వేయట్లా. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం ఎస్సీలు గంపకొత్తగా వైసీపీకి వేశారు, ఈసారి గంపకొత్తగా వైసీపీకి వేసే పరిస్థితులు కనిపించట్లా. సో ఈ ఎస్సీలు బీసీలు ఎవరి వైపు ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన ఎంపీ అది కాకుండా ఏంటంటే మనం ఎంపీ గురించి మాట్లాడుకుని ఓవరాల్ గా మాట్లాడుతున్నాం తప్ప, బట్ లోకల్ గా ప్రతి ఎంపీ సీటుకి 7 అసెంబ్లీలు ఉన్నాయి.
ఈ ప్రతి అసెంబ్లీలోనూ ఉన్న పరిస్థితులు కూడా దీని మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఏదో ఒక ఓటు ఇటేసి ఒక ఓటు అట్టేసి అలా ఉన్నది ఈసారి ఎలక్షన్. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఉండి ఇక్కడ తెలుగు ఇంకో వేరే వాళ్ళు ఉంటే అట్లా, లేదా బీజేపీ ఉండి నేషనల్ లెవెల్లో ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉంటే అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళే ఎంపీ అయినా ఉంటారు, ఎమ్మెల్యే అయినా ఉంటారు, అలాగే వైసీపీ. సో అట్లాంటి పరిస్థితుల్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి మీకు చెప్తా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంది. అక్కడ బ్రాహ్మణ డామినేషన్ ఉన్న నియోజకవర్గం, కానీ అక్కడ విష్ణుకి సీట్ ఇవ్వబోయేసరికి ఇప్పుడు అక్కడ ఉన్న లాస్ట్ టైం విష్ణుకి వేసిన ఓటర్లందరూ బ్రాహ్మణ ఓటర్లందరూ ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా మారారు. మరి లాస్ట్ టైం వేశారు కదా వాళ్ళందరూ, ఈసారి మనకే వేస్తారని క్యాలిక్యులేషన్ వైసీపీ వేసుకుంది అనుకోండి, మన ఎంపీకి కూడా పడతాయి అనుకుంది అనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఇట్లాంటివి ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటాయి. అవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. వీటన్నిటిని బట్టి ఉంటుంది తప్ప సుజనా చౌదరి గారు ఉన్నారా, లేకపోతే చిన్ని ఉన్నాడా ఇక్కడ, లేదంటే గుంటూరులో ఎన్ఆర్ఐ ఉన్నారా, లేకపోతే భాష్యం ఆయన ఉన్నాడా, ఇది కాదు. అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. వీటన్నిటిని తట్టుకుని నిలబడగలిగి